కేసీఆర్ గారు దళితుడికి 3 ఎకరాల భూమి అన్నాడు, డైరెక్ట్గా అసెంబ్లీలోనే అన్నాడు. మరుసటి బడ్జెట్ సమావేశం నేను ఎప్పుడన్నా అన్నాడు. నా దగ్గర ఉన్న నా సెల్ ఫోన్లో కావాలంటే 3 రకాలుగా మాట్లాడాడు. నేను ఎప్పుడు 3 ఎకరాల భూమి, ఎకరం ఉన్నోడికి 2 ఎకరాలు కలిపి 3 ఎకరాలు, 2 ఎకరాలు ఉన్నోడికి 1 ఎకరం కలిపి ఇవన్నీ అన్నాడు. నేను ఎప్పుడన్నా అన్నాడు అసెంబ్లీలో ఒకసారి, రెండోసారి రాదు. నువ్వు ఏమి చెప్పినా రాదు, ఏమి చేసినా రాదు. ఫ్యాక్ట్స్ మాట్లాడటమే తెలుసు. అందుకని స్ట్రైట్గా మాట్లాడతారు పాల్ గారు. కాబట్టి వారు చెప్పేటి అన్ని నిజమే, వారు మేనిఫెస్టోలో పెట్టిన నిజమే. దయచేసి మన మేనిఫెస్టో పాల్ గారు మేనిఫెస్టో అందరికీ ఒక్కొక్క కాపీ, ఇప్పుడు కాదు సార్, అయినాక ఒక్కొక్క కాపీ అందరికీ ఇవ్వండి. ఎందుకంటే వాటిని బాగా ఫోకస్ చేస్తే కరెక్ట్.